హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీ వ్లాగ్స్. మనమైతే సిరిసిల్ల బైపాస్ కాడ ఉన్న గణేష్ ఐడల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ 5 to 19 feet దాకా గణపతులు అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ ఇవి చూస్తేనైతే 11 to 13 దాకా నాకు తెలిసి అయితే ఉంటాయి గైస్ హైట్. ఇవి ఒక 20 దాకా పీసెస్ ఉన్నాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి. బ్యాక్ సైడ్ కూడా కొన్ని పీసెస్ ఉన్నాయి, కానీ అటు వెనుక పోవడానికి మనకి దారి లేదు. ఇదైతే చాలా ఈ షెడ్లోనే చాలా పెద్ద వినాయకుడు అంట. ఒక 18 to 19 feet ఉంటుందంట. నేను దగ్గరకు పోతే ఆ వినాయకుడు చేతి కిందికి ఉన్న గైస్, అంత పెద్దగా ఉంది వినాయకుడు. ఇది ఒక 11 to 12 ఐడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సేమ్ చాలా పెద్దగా ఉన్నది. మంచి ఆర్చ్ కూడా కిరాకు ఉంది బ్యాక్. ఇలా అంకుల్ వాళ్ళు అయితే షెడ్ రిపేర్ చేసుకుంటారు, వర్షం పడితే ఐడల్స్ మీద పడుతుందని. ఇటు సైడ్ అయితే మనకి చిన్న ఐడల్స్ అయితే ఉన్నాయి, చిన్న వినాయకులు 6 to 7 feet. ఆడ మనకు ఫ్రంట్ కనబడుతుంది అయితే మాత్రం 2023 మోడల్. అది దాన్ని రీపెయింటింగ్ చేసి మళ్ళీ ఈసారి సేల్ చేస్తారంట. ఇవైతే 6.5 7 feet దాకా ఉంటాయి గైస్. ఇవైతే ఒక 20 to 25 ఐడల్స్ దాకా ఇవి ఉన్నాయి గైస్. 25 ఐడల్స్ దాకా ఉన్నాయి ఇవి. ఈ షెడ్లో మాత్రం చిన్న వినాయకులు చాలా కనిపించాయి. బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి. ఇవే సేమ్ సైజ్ సేమ్ లెక్క ఉన్నాయి, మాత్రం ఒక 25 దాకా ఉన్నాయి. ఆ బ్యాక్ సైడ్ కూడా చిన్న చిన్నవి ఉన్నాయి, అటు పోనిస్తలేరు వాళ్ళు. మనం తర్వాత ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోసారి విధంగా ఇది చూడండి. ఒకటి చిన్న పార్వతీను శివుడు వచ్చేసి ఆర్చి మీద వచ్చేసారు. నార్మల్ సింహాసనం మీద కూర్చున్నాడు వినాయకుడు. ఇవి సేమ్ ఒక 25 ఐడల్స్ దాకా ఉన్నాయి. అక్కడ కూర్చున్న అంకుల్ దీనికి ఓనర్. ఇక్కడైతే మెటీరియల్ అవుతుంది వినాయకులు తయారు చేసేందుకు. ఇక్కడ కూడా ఇదైతే 2023 ఐడల్స్ అనమాట. ఈ కొత్త వినాయకుల ఇంకా మాత్రం ఈ రీపెయింటింగ్ వేసిన గణేష్ ఐడల్స్ అయితే ఉన్నాయి. నాకు సబ్స్క్రైబ్ చేసి ఇలానే సపోర్ట్ ఇస్తే మాత్రం ఇట్లాంటి చాలా వీడియోస్ మన సిటీలో ఐడల్స్ అన్నీ చూపెడతాం.